హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ విజయసిరి టెర్రస్ గార్డెన్ హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇవాళ వీడియో వచ్చేసి మార్నింగ్‌ది, ఈవినింగ్‌ది 2 కలిపి పెట్టేశాను. చాలా రకాల స్టెమ్స్ కటింగ్ పెట్టుకున్నానండి. వర్షం పడింది ఇవాళ మాకు. అందుకు అనమాట. మనం వర్షం పడేటప్పుడు ఏవైనా కటింగ్స్ పెట్టుకోవాలనుకుంటే చాలా బాగొస్తాయండి. నేను నీట్‌గా ఇంకా క్లియర్‌గా చెప్తాను. అంతకన్నా ముందు ఇక్కడ పర్పుల్ చేమంతి, యెల్లో కలర్ చేమంతి నర్సరీ నుంచి మొన్న తీసుకొచ్చాను గదా రీసెంట్‌గా. అప్పుడు చిన్న మొగ్గలుండేవి ఇంకా దానికి. ఇప్పుడు ఫ్లవరింగ్ అయితే ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదండీ. చాలా మంచి నిండుగా ఉంది కలర్స్ కూడా ఈ 2 ఫ్లవర్స్ పర్పుల్, యెల్లో చామంతి. చాలా స్ట్రాంగ్‌గా గూడా ఉన్నాయండి ఫ్లవర్స్. డెలికేట్‌గా లేవన్నమాట. చాలా మందంగా మంచిగా ఉన్నాయి. గ్రోత్ గూడా బావుంది. ఆ చుట్టూరుతూ వచ్చినటివి దోస విత్తనాలు పడి మట్టిలో ఉన్నాయండి. బోలెడన్ని మొలకలొచ్చేసాయి. అలా గ్రీన్‌గా కనిపిస్తుంటే తీయాలనిపించలేదు. కాకపోతే చేమంతి మొక్కలు మంచిగా రావాలంటే అవి చుట్టూరుతూ తీసేయాల్సిందే. మళ్ళా తీసేస్తానండి. బోలెడన్ని దోస మొక్కలొస్తూ ఉంటాయి. ఇందాక కనకాంబరం కలర్ కనకాంబరాలు, అలాగే లైట్ బేబీ పింక్ కనకాంబరాలు చూపించాను గదా! ఇక్కడ చేమంతులు, అలాగే కాశరత్నం ఫ్లవరు, ఇట్లా ఫ్లవర్స్ చాలా ఉన్నాయి. అందుకు కొన్ని ఫ్లవర్స్ చూపిస్తున్నాను. దాని తర్వాత నేను ఏమేమి కటింగ్స్ పెట్టుకున్నాను ఏంటనేది చూపిస్తానండి. ఇలా వర్షం పడేటప్పుడు మనకు కంపల్సరీ చక్కగా అతుక్కుంటాయండి ఏ కటింగ్స్ పెట్టినా కూడా. నేను చాలా వరకు పెట్టాను. అలాగే తెలిసిన వాళ్ళకి చాలా ఇచ్చాను. నేను కూడా ఇంకా మరిన్ని మొక్కలు డెవలప్ చేసుకుంటూ వచ్చాననమాట. వర్షాలు మనకి ఎప్పుడైతే ఒక 2 డేస్ అలా ఆగకుండా వర్షాలు పడతాయి చూడండి. ఆ చినుకులకు కనుక పెడితే మనకు చక్కగా అతుక్కుంటాయి. ఇక్కడొచ్చేసి కాగడ మల్లెలండి. ఎంత గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి చూడండి. నాకు చాలా నచ్చాయి ఇవి. ఎందుకంటే ఒకే చోట చాలా బంచెస్‌గా వస్తాయి. ఇది రౌండ్ వెరైటీ మల్లె. ఈ చిన్ని కాగడ మల్లె మొక్కొచ్చేసి నేను నర్సరీ నుంచి తీసుకొచ్చాను. చక్కగా అతుక్కోవడంతో పాటు ఫ్లవరింగ్ అయితే వచ్చింది. ఇది కూడా రీసెంట్‌గా తెచ్చానండి. బేబీ పింకు. చిన్న రోజ్ అనమాట. కాకపోతే నేను రెడ్ అని తీసుకొచ్చుకున్నానండి. పింక్ కలర్‌లో ఆల్రెడీ నా దగ్గర 3 రకాలున్నాయి రోజెస్, అంటే గులాబీలొచ్చేసి. ఇది చిన్న ఫ్లవరు రెడ్ కలర్ అని చెప్పారు. ఇక్కడేమో వచ్చాక ఇంకా పింక్ కలర్‌లో ఫ్లవర్స్ వస్తూ ఉన్నాయి. బట్ అది కూడా చాలా బాగుంది ఉన్నిలే అని ఇంకా అనుకున్నాను. మందారాలు కూడా చాలా బాగా పూసాయండి ఇవాళ. ఉదయం లైట్‌గా వర్షం పడింది, ఆగిపోయింది. మళ్ళీ సాయంత్రం చాలా పెద్దగా వస్తోంది. మళ్ళా మరుసటి రోజు కూడా, అంటే ఇది నేను మొన్న బుధవారం రోజు తీసిన వ్లాగ్ అండి. సారీ, మంగళవారం రోజు తీసిన వ్లాగు. ఇంకా నిన్న కూడా కాస్త సాయంత్రం స్టెమ్స్ కటింగ్స్ అవి పెట్టాను, చూపిస్తున్నాను మీకు. పక్షిగూడు ఇంకొక చోటు కూడా పెట్టుకుంది. ఇంతకుముందు చూపించాను కదా, మళ్ళీ ఇది వేరే ప్లేస్లో పెట్టుకుంది. ఇక్కడ వచ్చేసి తమ్మకాయలు హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. చెట్టు తమ్మ పెట్టాను నేను. 2 సీడ్స్ పెడితే చక్కగా మొక్కలైతే వచ్చేసాయి. ఆల్రెడీ కాయలైతే స్టార్ట్ అయ్యాయి. ఇంక ఇవి ముదిరిపోతాయి అని తీసేస్తున్నానండి. మనం ఏదైనా రైస్ అలా కలుపుకుంటే, వెజ్ రైస్ అలా కలుపుకుంటూ ఉంటాం కదా, వాటిలోకి వేసేసుకోవచ్చు అని చెప్పేసి. లేదంటే చోలకాయ కానీ, చిక్కుడుకాయ కర్రీలో కానీ ఇవి వేసి వండుకోవచ్చు. మనకంటే ఒక కర్రీకి సరిపడా రాకపోతే అలా చేయొచ్చు. అందుకు నేను ఇంకా హార్వెస్ట్ చేసుకుంటున్నాను 3 ఉంటే. ఫస్ట్ కాప్ అనమాట ఈ సీజన్లో. నేను ఇవి తక్కువ అండి మేము తినడం కూడా. అంటే ఎప్పుడూ ఎక్కువగా వేయలేదు. ఇంతకుముందు వేసింటే అది ఇంకా కాయలు రాకముందే మొక్క అనేది చనిపోవడం జరిగింది. వేరే వాళ్ళు ఇచ్చింటే ఒకసారి చేశానంతే. పర్లేదు, బాగానే ఉంటుంది కర్రీ. ఇంక అది నచ్చి అప్పుడప్పుడు మనం కూడా ఇలాంటివి కూడా తీసుకోవాలి కదా అని నేను చెట్టు తమ్మ పెట్టాను. ఈసారి తీగ తమ్మ పెట్టలేదు. ఇదే బెటర్ అనిపించింది నాకు, చెట్టు తమ్మ వచ్చేసి. ఇక్కడ కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయండి. అవి ముదిరిపోతాయని చెప్పేసి తీసేస్తున్నాను. ఆల్రెడీ 2 ముదిరిపోయాయి. ఎటు కాకుండా కొన్ని మొక్కలే బెండ మొక్కలు పెట్టుకుంటే కొంచెం కొంచెమే వస్తాయండి. ఒక కర్రీకి సరిపడా అసలు రావు అవి. బెండ మొక్కలు మటుకు దాదాపు ఒక 20 మొక్కలు అలా ఉండాలండి. 10, 20 కంపల్సరీ ఉండాలి. నేను ఇంకా పెట్టాను కానీ వాటికి ఇంకా కాయలు రాలేదు. ఇవి ఫస్ట్ పెట్టిన మొక్కలన్నమాట. ఒక టమాటో ఉంటే దాన్ని కూడా హార్వెస్ట్ చేసుకున్నానండి. ఇక్కడ టేబుల్ రోజెస్ అయితే సింగిల్ పెటల్స్తో ఉన్నాయి. అలాగే నిండుగా ఉండే టేబుల్ రోజెస్ కూడా ఉన్నాయి. ఇంకా విచ్చుకుంటూ ఉన్నాయి అవి. ఇది ఉదయం తీశాను మంగళవారం రోజు. తర్వాత అమ్మ వాళ్ళ ఊరు నుంచి, అంటే వచ్చేటప్పుడు మేము సండే ఊరు వెళ్ళాం కదా, వంకాయ నారు తీసుకొచ్చానండి. ఒక 4 రకాల వంకాయలు అనమాట. అవి తీసుకొచ్చాను. అవి కూడా వేసుకోవాలి. వెదర్ ఎలాగో బాగుంది కదా అని చెప్పేసి ఇంకా వేసుకోవాలి అనుకుంటున్నాను. సాయంత్రం వేద్దాం అనుకున్నాను. అలాగే వర్షం పడింది కదా, ఇంకా అవి కూడా వేసేస్తాను.
ఇక్కడ పెట్టుకున్నానండి, చూపిస్తాను మీకు. అలాగే ఇక్కడ తులసమ్మ దగ్గర వచ్చేసి నేను కొన్ని మొక్కలు అలా పెట్టేసుకున్నానండి. బావుందా? ఒకసారి నచ్చితే గనుక కామెంట్‌లో తెలపండి. ఎక్కువగా ఉండేవి కాదు ఇక్కడ మొక్కలు. నేను అప్పుడప్పుడు అంటే పూజ చేసుకున్నప్పుడు అప్పటికప్పుడే అంటే టెర్రస్ పైకి వెళ్ళకుండా ఇక్కడనే హార్వెస్ట్ చేసుకొని అలా పెట్టాలి అని ఒక థాట్ అనమాట ఎప్పటినుంచో. అందుకు ఒక 2 రకాల గులాబీలు, పొగడబంతి మొక్క అలా పెట్టుకున్నానిక్కడ. వైట్ చిట్టి రోజా గులాబీ గూడా పెట్టాను. ఇందాక చూపించాను గదా! చాలా బాగా అనిపించింది. మరి ఏమైనా మెస్సీగా ఉందో ఏంటో నాకు తెలియట్లేదు కానీ, కొంచెం ఆర్గనైజ్డ్‌గా ఒక సైడ్‌కు పెట్టేసుకున్నానలా. ఒక ఆర్డర్‌లో పెడదాం అనుకుంటే ఇటు సైడ్ మేము తిరుగుతామనమాట. అటు సైడ్ గూడా ఒక వాకిలుంది. అందుకు అన్నీ ఇటుపక్క ఈ కార్నర్‌లోనే ఎక్కువ పెట్టాల్సింది వచ్చిందనమాట. చూస్తానండి, నాకు నచ్చితే అలా ఉంచేస్తాను. లేదంటే ఇంకొన్ని మనకు గులాబీ మొక్కలు కావాలి అనుకున్నాను కదా! అక్కడ పెట్టుకోవాలి ఫ్లవర్ మొక్కలని. కొన్ని పెట్టి కొన్ని పక్కకు తీసేస్తాను. ఇప్పటికైతే అలా నిండుగా ఉన్నాయి పెట్టేసాను. మీకెలా అనిపించింది ఏంటన్నది నాకు కామెంట్‌లో తెలపండి. ఇక్కడ ఇవాళ మళ్ళా ఇది ఉదయందండి. నిన్న బుధవారం రోజు ఉదయం వ్లాగ్ అనమాట. ఇదొచ్చేసి సాయంత్రం అనుకుంటా అండి. ఉదయం అని చెప్తున్నాను నేను. మార్నింగ్, ఈవినింగ్ కదా! సాయంత్రం లాగు. మళ్ళా ఒకసారి ఫ్లవర్స్ అన్నీ కూడా ఉంటే చూపిస్తున్నాను. అలాగే ఈడ పక్షి గూడు చూడండి చక్కగా ఎలా పెట్టుకుందో. మిరపకాయలు కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. వర్షం వచ్చింది గదా! అది చెప్పడం మర్చిపోయాను. చూస్తున్నారు గదా! తేమగా ఉంది. ఇప్పటికి ఇంకా చిన్నగా చినుకులు పడుతూ ఉన్నాయి. అందుకు ఈ సాయంత్రం స్టెమ్స్ కటింగ్ అయితే పెట్టేశాను. ఇవన్నీ ఇంతకుముందు పెట్టినవండి, చూపిస్తున్నాను. చక్కగా అతుక్కున్నాయి. ఇంక ఇప్పుడైతే చాలా రకాలే పెట్టుకున్నాను. ఇదొచ్చేసి కాకరకాయ, చిట్టి కాకర. పొలాల్లో వస్తుంటుంది గదండీ! అదే అనమాట. ఒక దుంప అది తీసుకొచ్చి పెట్టాను నేను అమ్మ వాళ్ళ ఊరు నుంచి. ఇక్కడ వైటు మందారం, తర్వాత మిర్చి మందారం పింక్ కలర్‌లోది అది, తర్వాత 4 రకాల గులాబీలు, 3 రకాల మందారాలు, ఇలా చాలా స్టెమ్స్ కటింగ్ పెట్టాను. 3 రకాల మల్లెలు అలా అనమాట. ఈ మిర్చి మందారం వచ్చేసి చిన్న మొక్కనే అండి. కాకపోతే ఆల్రెడీ ఒక 2 స్టెమ్స్ పెట్టాను ఇంతకుముందు, అతుక్కున్నాయి. ఒకటి ఇచ్చాను వేరే వాళ్ళకు, ఒకటి నేను ఉంచుకున్నాను. తర్వాత ఇంకా అడిగారనమాట స్టెమ్స్ కటింగ్ పెట్టండి అని చెప్పేసి, ఇంకా అందుకు వాళ్ళ కోసం పెడుతూ ఉన్నాను. ఎలాగో వర్షం పడుతూ ఉంది కదా, చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి. చాలా పెద్దగా వచ్చింది, మళ్ళా లైట్గా ఇంక ఇప్పటికి చిన్నగా పడుతూ ఉన్నాయి. ఇలాంటి టైంలో పెడితే మనం చక్కగా అతుక్కుంటాయండి. అది ఎలాగో బుషీగా రెడీ అవుతుంది కదా, మొక్క ప్రూనింగ్ చేసినట్లు ఉంటుంది, స్టెమ్స్ కటింగ్ ద్వారా ఇంకొన్ని మొక్కలు డెవలప్ చేసినట్లు ఉంటుందని చెప్పేసి నేను తీసాననమాట. ఒక 4 స్టెమ్స్ అయితే అలా కట్ చేశాను ఆ మొక్కకి. ఇంక ఇక్కడ వైట్ అండి, 5 రెక్కల వైట్ కలర్ మందారం. ఇవి కూడా కొన్ని ఆల్రెడీ కనిపిస్తుంటుంది మీకు. చాలా స్టెమ్సే కట్ చేశాను. మళ్ళీ అక్కడ నుంచి సైడ్‌కి చాలా బ్రాంచెసే వచ్చాయి. అలా మొక్క కూడా బుషీగా తయారవుతుందండి. మరిన్ని ఫ్లవర్స్ కూడా వస్తాయి. అవి కూడా కొన్ని స్టెమ్స్ తీసుకున్నాను. ఇక్కడ రౌండ్ మల్లె ఇది నేను ఇలా ప్రూనింగ్ చేసి చాలా గుబురుగా తీసుకొచ్చానండి మొక్కనైతే. బోల్డన్ని మల్లె మొగ్గలు చూస్తారు కదా, సీజన్‌లో ఎన్ని పూసేవో ఈ మొక్కకి. ఇప్పుడు 1, 2 మొగ్గలు కూడా ఉన్నాయి ఇంకా చిన్నగా. ఇవి కూడా స్టెమ్స్ కటింగ్ పెడదామని చెప్పేసి ఇవి కూడా తీసుకున్నానండి. దీంతో పాటు గులాబీలు కూడా అనమాట. నాటు గులాబీలు నాకైతే చాలా ఇష్టము. ఇది కూడా అంతే అండి, బేబీ పింక్ గులాబీ. ఇది ఎక్కువ బుషిగా కూడా లేదు మొక్క. కాకపోతే దీన్ని ఇంకా ఈ నాటు వెరైటీ మనకు బయట కూడా చాలా తక్కువ అండి, దొరకవు. హైబ్రిడే ఎక్కువగా వస్తుంటాయి కదా, అందుకే ఇవి ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకోవాలి, తెలిసిన వాళ్ళందరికీ ఇవ్వాలి అని చెప్పేసి అవి ఒక 2 స్టెమ్స్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కే అండి. మెరూన్ కలర్ గులాబీ చాలా పెద్ద సైజులో వస్తుంది పువ్వు అంతా విచ్చుకున్నాక. అది కూడా చిన్న స్టెమ్ తీసుకున్నాను, ఉన్నంతలో ఒక స్టెమ్ అయితే తీసుకున్నాను. మళ్ళీ వాటి నచ్చి ఆ ఫ్లవర్సు అది కూడా స్టెమ్స్ కటింగ్ పెడదామని ఒక చిన్న స్టెమ్ అయితే తీసుకున్నానండి. ఇంకా మందారాలు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద సైజులో ఉన్నాయి మందారాలు. అది కూడా ఒక 4 స్టెమ్స్ అయితే తీసుకున్నానండి. చక్కగా ఇలా వర్షాలు పడేటప్పుడు మీరు కంపల్సరీ స్టెమ్స్ కటింగ్ పెట్టుకోండి. మనం వందలు పెట్టి నర్సరీలో తీసుకొచ్చుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి అతుక్కుంటా, ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా వర్షం వచ్చేటప్పుడు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర కానివ్వండి, ఎక్కడో అక్కడ మొక్కలు కనిపిస్తూ ఉంటాయి కదా,
మనకు నచ్చిన వెరైటీ ఫ్లవర్స్ మొక్కలైతే చక్కగా వస్తాయి. అలాగే ఏమైనా క్రోటన్స్ కూడా చక్కగా వస్తాయండి. ఇంకా ఫ్రూట్స్ మొక్కలు అలాంటివైతే స్టెమ్స్ కటింగ్ రావు. కానీ మనకు ఫ్లవర్స్ మొక్కలు ఏవైనా పెట్టుకోవచ్చు. మీకు ఒక విషయం తెలుసా? అంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే ఓకే అండి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. వంకాయ మొక్కలు గానీ, టమోటా మొక్కలు, మిరప మొక్కలు ఈ 3 కూడా మనం స్టెమ్ కటింగ్ పెట్టుకోవచ్చు. ఇలా వర్షాలు వచ్చేటప్పుడు. నేను వంకాయ మొక్కలైతే ఇంతకుముందు పెట్టి చూశానండి. సక్సెస్‌గా వచ్చేసాయి. అవి కూడా మనం చక్కగా నారే ఉండాలని ఏమి లేదు. ఆల్రెడీ పెద్ద మొక్కలుంటే గనుక స్టెమ్ కటింగ్ పెట్టుకోవచ్చు. కాకపోతే అవి పెట్టినప్పుడు నాన్ స్టాప్‌గా వర్షం ఉండాలి. జస్ట్ అలా వర్షం వచ్చి మళ్ళా 2 డేస్, 3 డేస్ అలా ఎండలు ఫుల్‌గా ఉన్నాయనుకోండి, ఇవి ఫ్లవర్ మొక్కలైతే వస్తాయి గానీ, అవి కొంచెం డల్ అవుతాయి. నాన్ స్టాప్ మనకు తుఫాను అలా వర్షాలు పట్టుకుంటాయి గదండీ! అలాంటప్పుడు టమోటా, మిరప, వంకాయ మొక్కలు గూడా మనం స్టెమ్స్ కటింగ్ పెట్టుకోవచ్చు. కొమ్మల ద్వారా నాటుకోవచ్చనమాట. ఇది దొందర మల్లె. ఇందాక తీసుకుంది సన్న మల్లెలు. అంటే విరజాజి అంటారు గదండీ! నేను ఎక్కువగా మా సైడు సన్న మల్లెలంటారు. అలాగే అలవాటయిపోయింది. అవి కూడా కొన్ని, ఇవి కొన్ని, తర్వాత రౌండు వెరైటీ మల్లె అలా 3 రకాల మల్లెలైతే తీసుకున్నాను. మందారాలొచ్చేసి 3 రకాలండి. అలాగే నాటు గులాబీలు 2, మెరూన్ కలర్ గులాబీ బయట నుంచి తీసుకొచ్చినది నర్సరీ నుంచి అదొకటి. ఇలా దాదాపు 12 రకాల అలా పెట్టానండి. ఇంకా చేమంతి తర్వాత చూపిస్తాను తర్వాత మీకు. కనకాంబరం కూడా నేను స్టెమ్స్ కటింగ్ పెట్టాను ఇవాళ. వర్షం బాగా పడుతుంది కదా ఎలాగో అని. ఇది అప్పుడప్పుడే ఆగేలాగా లేదు. చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి. అందుకు బాగుంటుంది అని చెప్పేసి ఇలా పెట్టేశానండి. కొంచెం వర్షం మళ్ళా ఎక్కువగా వచ్చేసరికి కిందికి దిగిపోయాము. మళ్ళీ తర్వాత వచ్చేసి నేను అంతా పెట్టిన తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ ఒకటి మీకు చూపించాలని పెడుతున్నాను. ఒక 2 ఇంచెస్ లోపలికి వెళ్ళేలాగా స్టెమ్స్ వచ్చేసి పెట్టుకోవాలి. కొంచెం అలా గుచ్చేసుకున్నాక దాని చుట్టూరు జస్ట్ అట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఏం పర్లేదు. చాలా చక్కగా వచ్చేస్తాయండి. చాలా లోపలికి పెట్టాలి కొమ్మ వచ్చేసి అనేది కూడా ఏం లేదు. ఒక 2 ఇంచులు కొమ్మని మట్టిలోకి గుచ్చేస్తే సరిపోతుంది. దాని చుట్టూరుంతా కొంచెము అలా లూజ్‌గా లేకుండా కొంచెం అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా అయితే పెట్టానండి. ఇంకొక విషయం అండి, నేను 3 రకాల గులాబీలు ఒక పాట్‌లో పెట్టుకున్నాను. 3 రకాల మందార ఒక పాట్‌లో పెట్టుకున్నాను. 3 రకాల మల్లెలు ఒక పాట్‌లో పెట్టుకున్నాను. కొంచెం నేను లీవ్స్ గుర్తుపడతాను. ఏ కలర్ గులాబీ మొక్క ఇదేంటని. అందుకు నేను అలా పెట్టుకున్నాను. మీరు ఒకవేళ స్టెమ్స్ కటింగ్ సపరేట్‌గా పెట్టుకోవాలంటే కూడా చిన్ని పాట్స్ ఉంటే ఒక్కొక్క వెరైటీ ఒక పాట్‌లో పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండీ! రీసెంట్‌గా తెచ్చిన నర్సరీ నుంచి యెల్లో చామంతి పర్పుల్‌ది కూడా ఒక 2 స్టెమ్స్ అలా పెట్టుకున్నాను వస్తాయని. ఇంక వైట్ చేమంతి, ఇంకొక కలరు చేమంతి పెట్టుకున్నాను. 2 రకాల కనకాంబరాలు, ఆ వంకాయ మొక్కలు కూడా ఈ పాట్‌లోనే నాటుకున్నానండి. స్పేస్ ఎక్కువగా ఉందని చెప్పేసి. ఖాళీగా ఉందనమాట అది. ఒక బీరకాయ మొక్క ఒకటి ఉంది అందులో. అందుకు అన్నీ అలా గుచ్చేసాను. చక్కగా వచ్చేస్తాయి. మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తానండి. ఓకే అండి. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. మరో వీడియోలో మీ ముందుంటాను.